అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో అందిస్తుంటే ప్రతిపక్షాలు ఏ ఒక్క సంక్షేమ పథకం మీద మాట్లాడే అవకాశం జగనన్న వారికి ఇవ్వకుండా చాలా పారదర్శకంగా పరిపాలన అందించడం జరిగింది. జనరల్ గా ప్రజల మధ్యకి ప్రభుత్వం కన్నా ముందు ప్రతిపక్షం వెళ్తుంది. దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్న ఎన్నికల సమయం దగ్గర పడినా ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షం అనేది ప్రజల మధ్యకు వచ్చే సాహసం చేయలేకపోతుంది. కారణం జగనన్న ఇచ్చిన పారదర్శకమైన పాలన. మరి ఈ రోజున జగనన్న ఇచ్చిన ఈ పాలనని మనమందరం కూడా స్వర్ణ యుగంగా చెప్పాలి. తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు మనందరికీ అందించి మనందరి అవసరాలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ రోజున మనం అందరం కూడా ఎంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం జగనన్న ఇచ్చిన పాలన. ఇలాంటి పాలన తిరిగి మళ్ళీ మనం పొందాలి అంటే ఈ రాష్ట్రానికి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ 2019లో మీరు ఎలా జగనన్నని ఆస్వాదించి మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, అదేవిధంగా మరి రాబోయే ఎన్నికలు ఏప్రిల్ మాసంలో మీరంతా కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇదివరకు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చి ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మహిళలందరూ కూడా బంగారం బ్యాంకుల్లో పెట్టి లోన్ తెచ్చుకుంటే ఆ రుణాన్ని రద్దు చేసి బంగారం మీ మెళ్ళ వేస్తామని చెప్పి రైతన్నలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి నిరుద్యోగులుగా ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇలా రకరకాల హామీలు ఇచ్చి ఆ రోజున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఆ రోజున పెట్టిన బడ్జెట్ అంటే 2014లో పెట్టిన బడ్జెట్ 2019లో జగనన్న పెట్టిన బడ్జెట్ ఒకటే. మరి ఈ రోజున జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు మనకు అందిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ సంక్షేమ పథకాలని మీరు ఆలోచన చేయండి. ఈ సంక్షేమ పథకాలకి ఈ రోజున జగనన్న ఇస్తున్న డబ్బులన్నీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకి ఇవ్వకుండా ఆ డబ్బుని ఎవరి జేబుల్లోకి పంపించారు అన్నది ఆలోచన చేయండి. మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంది. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆర్థికంగా స్వతంత్రులుగా ఉంటున్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన రైతన్నలందరూ హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఉన్న వృద్ధులు, మన ఇంట్లో ఉన్న దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్ ఇంటికి వచ్చి చేరుతుందంటే అది ఎవరి వల్ల? ఎవరు పంపిస్తున్నారు? ఇవన్నీ ఎవరు పంపిస్తున్నారమ్మా? ఎవరి వల్ల మన ఇంటికి వస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నీ ఎవరి వల్ల? ఎవరి వల్ల? వినిపించట్లేదు. ఎవరి వల్ల? జగనన్న వల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.